ఈరోజు మరి ఉపాధి పథకం కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి దాని విషయంలో చాలా తీవ్రంగా గరీబ్ వాళ్ళకు కూడా దెబ్బ కొట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి మన ముందు రాష్ట్ర సిపిఐ రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి గారు జంగన్న మనతో ముందర ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అన్నగారు, ఈ పథకం కింద ఏది ఇంత ఆందోళన చేస్తూ ఉన్నాడు పైన? భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శంషాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మహాత్మా గాంధీ గ్రామీణ పథకం, ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకం 12 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేయాలని ఒక కుట్రలో భాగంగా మొదటగా ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్జీ అని కొత్త పేరు పెట్టి వాళ్ళ మహాత్మా గాంధీని అవమానపరిచే విధంగా ఆయన పేరును తొలగించడం జరిగింది. ఇవాళ 2005 యూపీఏ ప్రభుత్వ హయాంలో 2005లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం తేవడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం వల్ల ఇవాళ దేశంలోని కోట్లాది మంది పేదలకు ఉపాధి, గ్రామీణ కార్మికులకు, పేదలకు ఉపాధి దొరికింది. కాబట్టి దీన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా ఇవాళ మహాత్మా గాంధీ పేరును తొలగించడం, రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మొత్తంగా ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది జరిగింది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ పేరును ఈ పేరును తొలగించినందుకు దేశవ్యాప్తంగా ఇవాళ మళ్ళీ మహాత్మా గాంధీ పేరు మీదనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.